3వ వారం నేనంతకు నేనే పైకి నడుచుకుంటూ వెళ్ళాను దేవుని కృపతోటి. దీన్ని బట్టి పాస్టర్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సాక్ష్యం అండి. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. సాక్ష్యాన్ని పంచుకోవడం అనేది నువ్వు దేవుని ఎదుట నీ తల దించుకొని నువ్వు ఒప్పుకున్నట్టుంది. ఈ రోజులలో అనారోగ్యం ఉంటూ ప్రతి డాక్టర్ వద్ద వెళ్ళినప్పుడు 100,000 తప్ప ఏది కావడం లేదండి. ఆ డాక్టర్ గారు ఇలా చేయి ముట్టుకుంటే 500 బిల్ వేసేస్తాడు, మందులు రాస్తాడు. అలాంటి జీవితంలో మనం బ్రతుకుతున్నాం. కానీ మన మధ్య గత 4 సంవత్సరాల స్టీఫెన్ బ్రదర్ మన తోడున్నాడు. యేసు నామములో ఆయన ప్రార్థించగా ప్రతి బిడ్డకు స్వస్థత కలుగుతుందండి. హల్లెలూయా హల్లెలూయా. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి కూడా మా సాక్ష్యాన్ని అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఈ మధ్య గత 15 రోజుల క్రితం ఆయన ఒక ఆయాసము ఏదో ఆందోళన చెందుతూ బాధపడుతున్నది. బ్రదర్ కాదు, ప్రతిరోజు ఒక కుటుంబ సభ్యుని వల్ల వచ్చి ప్రార్థిస్తూ ఓదార్చు బలపరుస్తున్నాడండి. కానీ ముఖ్యమైన సాక్ష్యము నా జీవితంలో ఎన్నడూ చూడనిది ఏంటంటే, ఆ బ్రదర్ ప్రార్థిస్తున్నప్పుడు స్వయాన ఆమె నుండి ఆ యొక్క అదేమంటారు వామిటింగ్ ఆ డిష్లో నేను పట్టుకున్నానండి. నేను ఎందరో పాస్టర్ల మీద తిరిగాను, ఎక్కడెక్కడో స్తుతి గీతాలు పాడాను. కానీ స్టీఫెన్ బ్రదరా అని స్టార్టింగ్ నేను అనుకున్నాను. ఆయన చూడగానే అయ్యో ఈయన పాస్టరా అని నేను ఒక సత్యాన్ని చెప్పాలి, ఈయన పాస్టర్లా కనిపిస్తలేడని అనుకున్నాం మేము. కానీ ఆయన చేసేది ఆత్మతో సత్యంతో. మనుషుల తట్టు చూడనండి. ఇవాళ రేపు అందరూ మనుషుల తట్టు చూస్తున్నాడు. కానీ ఆయన సత్యంగా ఆరాధిస్తున్నప్పుడు నీవు కన్నీటితో కన్ను మూసుకొని విశ్వాసంతో నమ్మిడేలన మీ జీవితంలో మా జీవితంలో ఇలా అద్భుతం జరిగిందో ప్రతి కుటుంబంలో జరుగుతుందండి. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తన బాగుగా ఉన్నది ప్రతి విషయం అందు. మేము ప్రతి వారం రాజుల రామారావు కూడా వెళ్తూ ఉంటాం. ఆయన ఎంతో శ్రమ పడుతూ ఊర్లో తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్నారండి. ఈ రోజులలో పూర్తి సువార్త చేయడం అనేది చాలా కష్టం. మా జీవితంలో చేసిన మేలకు మీ జీవితంలో అందరికీ చేయాలని నేను ఆశపడుతున్నాను. లైవ్లో చూసిన వారు కూడా మీరు సత్యాన్ని తెలుసుకోండి, విశ్వాసంతో రండి. మీ యొక్క ప్రార్థన అన్నింటినీ ఫలింపలాగా దేవుడు మిమ్మల్ని నూరంతలుగా 1000 దీవించను గాక. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. ఆమేన్.